హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, రీసెంట్గా రిలీజ్ అయిన రంగమార్తాండ సినిమాకి సంబంధించి అందరికీ జాతీయ అవార్డులు రావాల్సిందే, అంత బాగా ఒకరి నటన ఒకటి మించి అన్నట్లుగా చేశారు అని అంటున్నారు. అయితే ఒక ట్రోల్ మనం చూస్తూ ఉన్నాం, ఈ సినిమాలో బ్రహ్మానందం గారికి జాతీయ అవార్డు రాదు, ఇది ఎవరికి రాదు, బట్ ఆయన పేరు తీశారు కాబట్టి ఆ పేరు తీస్తున్నా, ఫిక్స్ ఇది అంటున్నారు. ఏంటి నిజమా? బ్రహ్మానందం గారి కంప్లీట్ చరిత్రలో అసలు బాగా గుర్తుండిపోయే సినిమా అంటే రంగమార్తాండే. అంటే మిగతా గుర్తుండిపోవా అని కాదు, ఆహనా పెళ్ళంట దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా, ఘటోద్గచుడులో పిలక వేషం చూసుకున్నా, ఎన్నైనా వినోదంలో ఆ సైలెంట్ వేషం చూసుకున్నా, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో కామెడీ నెల్లూరు పెద్దారెడ్డి చూసుకున్నా, అదే ఎన్ని వేరియేషన్స్ చూసుకున్నా, ఎన్ని రకాలుగా చూసుకున్నా బ్రహ్మానందం గారు బ్రహ్మానందమే, దాంట్లో ఇది లేదు అది లేదు. అవన్నీ ఒక ఎత్తు అయితే బ్రహ్మానందం గారు మనసు పెట్టి నన్ను చూస్తే వీళ్ళు నవ్వుతారేమో, నవ్వకుండా ఎమోషన్ పండించాలని చాలా ఇదిగా అప్పుడెప్పుడో బాబాయ్ హోటల్ ఏదో చేశారు, మధ్యలో కూడా కొన్ని ఎమోషన్స్ చేశాడులే, లైక్ సోగ్గాడి పెళ్ళంలో లాంటి మూవీలో కానీ, రమ్యకృష్ణ కష్టపడుతుంటే అయ్యో పాపమని, అలాగే అంటే ఆవిడ తినడానికి ఏం లేవా అమ్మ, వండలేదా అమ్మ అని చెప్పేసి ఒక ఎమోషన్, ఇట్లాంటివి కూడా ఉంటాయి. బ్రహ్మానందం అంటే సెంటిమెంట్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు, బట్ బేసిక్గా మనం నవ్వడానికి అలవాటు పడ్డాము. అంటే నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి, జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం అక్కడే ఆగాం. ఇన్నేళ్ళ తర్వాత ఒక మంచి రోల్ రంగమార్తాండ, ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. అన్ని ఈవెన్ ప్రకాష్ రాజ్ అయినా మనసు పెట్టి చేశాడు, అందరూ బాగా చేశారు, కానీ దీనికి అవార్డ్స్ రావు. సేమ్ ఇలాగే ఇంతకుముందు మిథునం అనే ఒక అందమైన సినిమా వచ్చింది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే లక్ష్మి గారు, అండ్ ఇద్దరే ఏముండదు సినిమాలో ఇద్దరు క్యారెక్టర్లు, ఒక పెరడు అంటారా, తోట, చిన్న తోట ఉంటుంది, కూడా చనిపోయినప్పుడు వాళ్ళ ఎమోషన్ కానీ అవి కానీ, ఎక్కడి నుంచి ఉత్తరం వస్తే వీళ్ళ ఇది కానీ, లాస్ట్ క్లైమాక్స్లో నాకంటే ముందు నా మొగుడు చనిపోయి నేను కోరుకున్నాను, చాలా సంతోషమని ఆవిడ చెప్పడం, మధ్యలో వాళ్ళ పిల్లలు వచ్చి హడావిడి చేసినట్లు వాళ్ళు ఊహించుకొని వంటలు చేయడం, ఇవన్నీ కూడా అదొక వేరియేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఎందుకు వీటికి అవార్డ్స్ రావు? ఎందుకు రావు? వాళ్ళకి నచ్చకి ఇవ్వట్లేదా? క్లైమాక్స్లో ఆమె చెప్పిన డైలాగ్ మన హిందూ స్త్రీ జాతి మైండ్ సెట్నే మార్చేసిన డైలాగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేను పసుపు కుంకాలతో చచ్చిపోవాలి, నా భర్త చేతుల మీదుగా నేను పోవాలి, నాకు ఆ పసుపు కుంకుమలు కావాలి, పుణ్యస్త్రీగా చచ్చిపోవాలని కోరుకునే అందరూ అదే కోరుకుంటారు. మన ఇండియా అంతే, భారతదేశంలో. బట్ ఇక్కడ మనం చూస్తాం, నా భర్తే ముందు పోవాలి, మహా అయితే పసుపు కుంకాలు ఇచ్చిపోతాడేమో, ఎందుకంటే నేను పోతాడు ఉండలేడు, బతకలేడు, ఎలా తింటారు, ఎవరు పెడతారు తిని. అది అసలు డైలాగ్ మొత్తం స్త్రీ సమాజానికి సంబంధించిన ఆలోచననే మార్చేసింది. సో అంత గొప్ప సినిమాకి, అండ్ అలాగే ఆటగతిరా శివ అని ఇంకొక సినిమా చూసాను, కన్నడది తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళు చేశారు. చంపేవాడు చచ్చేవాడు కలిసి ప్రయాణం చేయడం, వీడే ఊరి తీసేవాడు వాడే ఖైదీ, ఇట్లాంటి కొన్ని క్లాసిక్ మూవీస్ ఉంటాయి. బట్ వాటికి ఎందుకు అవార్డు రాదు? చాలా మందికి ఆటగతిరా శివ సినిమా గురించి తెలియదు నిజంగానే, బట్ సూపర్ సినిమా. అట్లా ఎందుకు రాదు అంటే, ఇవి నట సామ్రాట్ నుంచి తీసుకొచ్చిన రీమేక్, ఇంకో సినిమా రీమేక్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రీమేక్స్ కానివ్వండి, అట్లాంటి మూవీస్కి అవార్డు అనేది ఇవ్వరు. అంటే ఫిలింఫేర్ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్కి అది వ్యతిరేకం అనమాట. అది ఫ్రెష్ స్టోరీ అనుకోండి, ఇక్కడే తీసిన రంగమార్తాండ అయితే ఇచ్చేవాళ్ళు. మరాఠీ సినిమా నట సామ్రాట్కి రీమేక్ అనే ఒక్క పదం చేత వాళ్ళకంటే వీళ్ళు బాగా చేశారేమో కానీ, లేదు అంటే వాళ్ళే కూడా బాగా చేసి ఉండొచ్చేమో కానీ అవార్డు ఇవ్వరు. అక్కడ వాళ్ళకి ఇవ్వచ్చేమో అవార్డులు, కానీ ఇక్కడ వాళ్ళకి ఇవ్వరు. అదొకటే మైనస్ దానికి, అంతే సంగతి. అందుకే దృశ్యం కూడా అవార్డ్స్ రాలా. దృశ్యంలో తమిళ మాతృకకు అవార్డ్స్ వచ్చాయి, బట్ హిందీ తెలుగుకి అవార్డ్స్ రాలే. కానీ అవార్డ్స్ ఇచ్చేంత పర్ఫార్మెన్స్లు చేశారు అందరూ కూడా. ఆ పాపకి ఇవ్వచ్చు, పెరిగిన అమ్మాయికి ఇవ్వచ్చు, విలన్ కూడా ఇవ్వచ్చు. అందరికీ చెప్పాలంటే మనం విలన్ అంటున్నాం, కానీ ఇంతగా మనం అంటున్నాం అంటే ఎంత బాగా చేసి ఉండాలి అబ్బాయి. ఎగ్జాక్ట్లీ, బాగా చేశాడు. పిల్లికళ్ళు వేసుకుని ఏమో చూస్తేనే భయం అవుతుంది.
అట్లా ఉన్నారు అందరూ. అండ్ ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన అమ్మాయికి ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వచ్చు దీంట్లో అవార్డ్స్ విషయానికి వస్తే. సో బట్ రావు, బికాస్ అదంతే. ఇంకా దృశ్యం 1లో ఆ కరుడు కట్టిన కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా అవార్డు ఇవ్వచ్చు. వాడు నిజంగా చాలా స్ట్రిక్ట్ రేంజ్లో. కానీ వాడు ఎక్కడో వాడికి ఇద్దరు తెలుసు నిజంగా ఇక్కడ తప్పు జరిగింది అని, కానీ పాపం వాడు ప్రూవ్ చేయలేకపోతాడు. సరే ఏదేమైనా ఇట్లాంటి కొన్ని ఉంటాయి. కొన్ని మూవీస్ ఎందుకు వీటికి అవార్డ్స్ ఇవ్వరు అంటే రీమేక్స్కి అవార్డ్స్ ఇవ్వకూడదని వీళ్ళ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆ జ్యూరీ మెంబర్స్లో ఇది ఒక రూల్ అనేది ఉండిపోతుంది. సో అది బేసిక్గా దాన్ని పట్టుకొని అబ్బా అబ్బా అని మిస్ చేసుకున్న సినిమాలు ఎన్నంటే అన్ని ఉన్నాయి. చాలా, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల వేల సినిమాలు రీమేక్ చేసిన మన సినిమాకే కొంచెం మంచి మార్కులు పడ్డాయి మనకు యాక్టింగ్ అయినా కూడా. అలాగే మరాఠీలు కూడా అనుకుంటారుగా వాళ్ళు ఏమో చేశారు కానీ మన వాళ్ళు ఎంత బాగా చేశారు అంటే అది కామన్లే, ప్రాంతీయ ఫీలింగ్ అందరికీ ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. అదంతా. ఇప్పుడు సార్ సినిమా ఉంది, ధనుష్ని చూసి ఈటీలా ఉన్నాడు అన్నారు అందరూ, అక్కడ వాళ్ళకి దాన్ని ధనుష్ అంటారు. వేర్లే, మనం కొంచెం ఎవరి ప్రాంత నటులను వాళ్ళు ఇష్టపడతా ఉంటాం కదా, మనకు కామన్, మన వాళ్ళు కనిపిస్తే. అలాంటప్పుడు ఇలాంటి రీమేక్స్ కి మనకి ఏమైనా అవార్డులు ఇచ్చుకోవడానికి లేదా? ఇవి ఉంటాయి కదా ప్రైవేట్ అవార్డులు, సైమాలు గీమాలు, సంతోషం అవార్డులు, ఇంకేవేమో. మన వాళ్ళు నంది కూడా ఇవ్వచ్చు, బట్ ఏంటో తెలియదు, చెప్పలేము. అదే కదా యాక్చువల్గా చెప్పండి. అదే మన స్టేట్ కి సంబంధించి మనం ఇచ్చుకోవచ్చు, ఇస్తారో ఎవరో. దట్టు ఇంకొకటి కూడా ఉంటుంది, రూల్ అనేది ఒకటి పడిపోయింది. ప్రకాష్ రాజ్ని పరభాషా నటుడి కిందే చూస్తారు కానీ ఇప్పటికీ తెలుగు నటుడి కింద ఏం చూడరు. ఏమంటారు? అది కూడా నిజమే, ఆయన కూడా. బట్ అవార్డు ఇవ్వాలంటే మాత్రం కొన్ని పరిధులు పెట్టుకున్నారు వాళ్ళు. అసలు అట్లా కాకుండా ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ కేటగిరీ నుంచి తీసేసి నటులకు ఇవ్వచ్చు. పాపం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ నటుల మీద ఉంటుంది అన్న ఒక్క దీంతోనే ఇవ్వరు, అంతే. ఇంకా చెప్పాలి, ఇప్పుడు పుష్పలో ఆ అబ్బాయికి వస్తుంది కేశవ క్యారెక్టర్, అట్లా కొంతమందికి వస్తుంది. వాళ్ళు ఫ్రెషర్స్గా వచ్చి అట్లా ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అరే వీళ్ళకి ఆ సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది, నాకు తెలిసి ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకే అని చెప్పి. సరే ఇది కాస్త నాని దసరా బ్రేక్ చేస్తుందేమో చూద్దాం. ఎందుకంటే దసరాకి చాలా అవార్డ్స్ రావాలనే స్కోప్ ఉంది దాంట్లో, అందరు న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.